మీ ఆత్మతో ఉండుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు దేవుని కృపకు దేవుని ప్రేమకు పాత్రులై పితా పుత్ర పవిత్రాత్మ ఈ శిలాఫలకమును ఈ ప్రధాన ద్వారమును ఈ దేవాలయము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమయంలో తండ్రి గారు శిలాఫలకమును అందరూ చప్పట్లు పడ్డాం. కటింగ్ చేస్తున్నారు కనుక అందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ రిబన్ కటింగ్ లో మనం పాల్గొందాం. విచారణ గురువులు వారి యొక్క అంకుల్ ఫాదర్ గారు తండ్రి గారు కలిసి ఈ యొక్క రిబన్ కటింగ్ కార్యక్రమం చేస్తాం. అందరూ చప్పట్లు కొట్టుకొస్తుందిగా మనకి దేవాలయ ద్వారమును తండ్రి గారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందరూ మరి ఇప్పుడు ఈ సమయంలో కొబ్బరికాయల సమర్పణ నూతన దేవాలయం ప్రవేశించే ముందు తండ్రి గారు కొబ్బరికాయ సమర్పణ చేస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం. దైవాశీర్వాదాలు దేవుని దీవెనలు క్రీస్తు దేవాలయంలో మెండుగా ఉండాలని తండ్రి గారు కొబ్బరికాయని సమర్పించున్నారు. తదుపరి జయరాజు గారు హైదరాబాద్ డయాసిస్ వారు మరి కొబ్బరికాయని సమర్పణ చేస్తున్నారు. మూడవదిగా మన ఫాదర్ అసలు శేఖర్ ఎస్డిఎం గారు ప్యారిస్ ప్రీస్ట్ గారు కొబ్బరికాయ సమర్పణ చేస్తారు. నా ముందు పని చేసిన చెప్పడంతో ఇంతవరకు చర్చి నిర్మాణ పనులలో నాకు సహాయం చేసినటువంటి బాలయ్య శంకుస్థాపన నుండి ఇప్పటి వరకు చాలా మంది చేశారు. అందులో ప్రాముఖ్యంగా బాలయ్య గారు ఉపయోగపడుతున్నారు. చప్పట్లతో లీనా లోగో వీరు నాకు ఈ చర్చి నిర్మాణం కోసం సహాయం చేస్తున్నారు. అందుకు ఈ తల్లికి కూడా చప్పట్లు కొట్టి దక్కిలి చాలా గురువు ఉదయగిరి ఫార్మర్ ప్యారిస్ నా బాబాయ్ జోసెఫ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు కూడా చెప్పడంతో
చప్పట్లు కొట్టి అర్థం దేవుని సుధించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణబంధుని బలిలో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని సుధించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణబంధుని బలిలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు సన్నిధిలో నిరంతరము సంతోషించాలి. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ నూతన ఆలయం నిర్మించుకొని దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనము ఈ ఆలయంలో ప్రవేశించి ఉన్నాము. ఇటువంటి సందర్భంలో ముందుగా మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారి యొక్క ప్రార్థనలను, దీవెనలను, ఆశీస్సులను, సన్నిధిని మీకు అందిస్తూ ఉన్నాను.
అందరూ కూడా మన బిషప్ గారికి చప్పట్లు కొడుతూ గట్టిగా అభినందించుకుందాం. ఆ తర్వాత మన విచారణ గురువులు ఫాదర్ శేఖర్ గారు ఎంతో కష్టపడి ఎంతో కాలంగా దీని గురించి ఆలోచించి కలలు గని ఎన్నో ప్రయత్నాలు చేసి వ్యక్తిగతంగా ఎన్నో ఒత్తిళ్లకు లోనై చివరకు ఇంత అందమైన సువిశాలమైనటువంటి గొప్ప ఆలయాన్ని మనకు వారు అందించారు. కాబట్టి అందరు గట్టిగా శేఖర్ ఫాదర్ని అభినందించుకుంటూ చప్పట్లు కొడదాం. మరి ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి హైదరాబాద్ అగ్రపీఠం నుండి వచ్చినటువంటి గురుశ్రీ జయరాజ్ ఫాదర్ గారు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పక్కనే రామంతపూర్ విచారణలు ఉండేవారు కాబట్టి చాలా బాగా తెలుసు, చాలా ఎక్కువగా కలిసేవాళ్ళము. నేను కూడా వాళ్ళ గుడికి పూజకి వెళ్ళేవాడిని కాబట్టి బాగా పరిచయం. జయరాజ్ ఫాదర్ గారికి అందరు గట్టిగా చప్పట్లు కొడితే మనకు ఆహ్వానాన్ని తెలియజేసుకుందాం. మరి ఇక్కడ చేరినటువంటి అనేక మంది గురువులు చాలా దూరం నుంచి వచ్చారు. వారందరినీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందన చేసుకున్నాం. ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణం కొరకై సహకరించిన ధర్మదాతలందరినీ కూడా, మేస్త్రి గారిని, వారి పనివారిని, తర్వాత ఆర్థికంగా సాయం చేసినటువంటి వారందరినీ కూడా మనం తలంచుకుంటూ వారిని అభినందించుకుంటూ గట్టిగా మన యొక్క కరతాళ ధ్వనులతో అభినందించుకుందాం. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా తనకు సహాయం అనేటువంటి లీనా లోబో గారిని మనము చప్పట్లు కొడుతూ మన యొక్క అభినందన ప్రార్థన తెలియజేద్దాం. ఈ సమయములో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయము పరిశుద్ధ ఆలయము. ఏ ఆలయము అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ దేవాలయము ప్రార్థన ఆలయము. ఏ ఆలయము అంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి నిద్రపోవాలి, ప్రార్థన చేయాలి, లేకుంటే లోనికి రాకూడదు. మేము వచ్చి గోయిలు ఆడుకుంటాం, ముచ్చట్లు చెప్పుకుంటాం అంటే లోనికి రాకూడదు. ప్రార్థన ఆలయం. ఈ దేవాలయము ప్రేమ ఆలయము. ఏ ఆలయము అంటే ఏంది? దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమను అందరికీ పంచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఈ దేవాలయం నుండి తన ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను స్వీకరించిన మనము బయటికి వెళ్ళి అందరితో సఖ్యంగా ఉంటూ ప్రేమను పంచుకుంటూ ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా ఒకే సంఘంగా జీవించడానికి ఈ దేవాలయం దోహదపడాలి. అందరూ ఒకటిగా వస్తాం కదా, అంతే ఒకటిగా జీవించాలి. అలా కానప్పుడు మనము మన ఊరి మధ్యలో ప్రభువును పెట్టుకొని మనం కొట్టుకుంటుంటే బాగుండదు కదా. కాబట్టి ప్రేమ ఆలయము, ఆ ప్రేమను పొందే ఆలయము, ఆ ప్రేమను పంచే ఆలయము. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు ఈ దేవాలయాలకు వచ్చినా సరే ఇది పవిత్ర ఆలయము, పరిశుద్ధ ఆలయము. నేను పరిశుద్ధంగా ఉండాలి. ఇది ప్రార్థన ఆలయము, కనులు మూసుకొని చేతులు చాచి ప్రార్థన చేయాలి. ఇది ప్రేమ ఆలయము, దేవుని ప్రేమను పొందాలి, అందరితో బాగుండాలి. ఇటువంటి గొప్ప ఆలోచన మనకు రావాలి. కాబట్టి అటువంటి గొప్ప ఆలోచన దీవించమని వేడుకుందాము. ఈ పూజావళిని ప్రారంభించుకుందాం. ఈ పూజావళిని యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. నాపై దయ చూపు, నన్ను క్షమించు యేసయ్యా, నా యేసయ్యా. నాపై దయ చూపు, నన్ను క్షమించు యేసయ్యా.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. మామూలుగా అయితే మనం ఆగమన కాలంలో ప్రవేశించాము ఈ రోజు నుంచి, కాబట్టి మహిమ గీత పాడకూడదు. కానీ ఈరోజు మన దేవాలయ ప్రతిష్టోత్సవం కాబట్టి దేవుని మనం స్తుతించుకుంటూ ఘనపరచుకుంటూ మహిమ గీతాన్ని పాడుకోవచ్చు. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, క్రీస్తురాజు దేవాలయమును ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు శక్తి దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతో కలిసి పవిత్ర ఆత్మతోను ఏకమై యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోహాను సువార్త ఏషియా గ్రంథము 22వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 5వ వచనం వరకు. ఏషియా 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 5వ వచనం వరకు. యూదా యెరూషలేమును గూర్చి ఆమోసు కుమారుడైన ఏషియా చూచిన దర్శనం ఇది. కడవరి దినములలో ప్రభువు మందిరమున పర్వతము శైలములన్నిటిలోనూ ఉన్నతమైనదగును, కొండలన్నిటిలోనూ ఎత్తైనదగును. సకల జాతి జనులు ప్రవాహము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు ప్రబోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సిమోను నుండి వచ్చును, ప్రభు వాక్కు యెరూషలేము నుండి బయలు వెలువడును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను ఖడ్గములుగా సాగగొట్టుకొందురు, తమ ఈటలను కొండలుగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీది కత్తులు దూయిదురు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందుదురు. యాకోబు వంశులారా రండు, మనము ప్రభు దయచేయు వెలుగులో నడుదము. ఇది ఏలన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరమాత్ముని స్వరమును వినరండి, పరలోకపు విలువను కనరండి. పరమాత్ముని స్వరమును వినరండి, పరలోకపు విలువను కనరండి. ధరణిలో రెండవ పట్టణము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 13వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ
13వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు. ఇప్పుడు ఎంత వేళ అయినదో మీకు తెలియను కదా, కనుక తప్పుగా దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరే అయినది. రాత్రి ముగి వచ్చినది, పగలు సమీపించినది. చీకటి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటం మొనర్చుటకు ఆయుధములు ధరించుదము. వెలుతురులో జీవించు ప్రజలులాగా సత్ప్రవర్తనతో కలిగియుందుము. వినోదముతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగల సత్వము కానీ, అసభ్యవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Alleluia, 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 alleluia. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37వ వచనము నుండి. నోవా దినములందు ఎట్లుండెనో అటులనే మనిషి కుమారుని రాకయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు ప్రజలు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకుని పో వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడియు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండ ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగుచుండగా ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభు దేవుడు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడిలో వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడు. కనుక మీరు సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడిలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
స్థితిని విరిగిన మారు మనసుతో దేవాలు చేసిన మేలులను తలచుకుంటానే క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కానుకలు తీసుకొచ్చిన వారు వరుసగా వచ్చి మీ యొక్క కానుకలను సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇది కానుకల సమయం కనుక వచ్చి 2 లైన్లుగా వచ్చి మీ కానుకలు సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. బిషప్ తండ్రి గారు వస్తున్నారు, మీ యొక్క కానుకలను స్వీకరిస్తారు కనుక అందరూ 2 వరుసలుగా వచ్చి మీ యొక్క అర్పణలను ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. కానుకలు తీసుకొచ్చిన వారు వరుసగా వచ్చి మీ యొక్క కానుకలను సమర్పించే సమయం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశారు కనుక మరి చాలా మంది కానుకలు తీసుకొచ్చి ఉన్నారు కనుక మీ యొక్క కానుకలను ప్రభు పీఠం చెంత సమర్పించి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండును గాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడునట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కావున మానవుల శ్రమతో నింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమనచుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు నీవు ఏర్పాటు చేసిదివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు నీ శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్ర ఆత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరం ఇదియే. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యం ప్రకాశించుచు అక్కడిని నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పురితో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభు అనాధిపతి పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమను ఉన్నది మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు జయాధిపతి పావన 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 ప్రభు శనివారు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. అందరం మోకరించుదాం మౌనంగా. ఈ ముఖ్యమైనటువంటి ఈ దివ్య భాగములో పాల్పంచుకుందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాను. ఈ విధముగా ఇది మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగురుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు వేచుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాదమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మీ మరణము చేత మరణమును ధ్వంసము చేసి మీ ఉత్థానము చేత మాకు పునర్జీవనమును ప్రసాదించిన వెలిన వారైన యేసువా, మీ మహిమతో చేసి రండి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిశవ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తలతోను వేద సాక్షులతోను పునీత జోజప్ప గారితోను సకల పుణిత పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడుకు మా లియో జగద్గురువును, మా ప్రకాష్ మరియు అంతోని దాసు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపును. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపు. దయగల తండ్రి, 4 దశలో చెదరి ఉన్న ఈ నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీణ వారందరినీ దయతో నీ రాజ్యములోనికి చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఎల్లమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన వద్దకు రావాలంటే 3 విషయాలు జరగాలి. పౌలు ప్రార్థనలో 3 చెప్పుకుంటున్నాం. నీ నామము పూజింప, నీ రాజ్యము, నీ చిత్తము. కాబట్టి నామము, రాజ్యము, చిత్తం ఇవన్నీ జరిగినప్పుడే క్రీస్తు పాలన మన మధ్యలో ఉంటుంది. కాబట్టి అందరూ లేచి నిలబడి మనకొక తండ్రి ఉన్నాడు పౌలు ప్రార్థన ద్వారా ఒక పాటగా పాడుకుంటూ అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుకుందాం. మనకొక తండ్రి ఉన్నాడు, ఉన్నాడు పరలోకమందు ఉన్నాడు. మనకొక తండ్రి ఉన్నాడు, ఉన్నాడు అతని నామము పవిత్రమైన, అతని రాజ్యము అతని నామము పవిత్రమైన,
ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షాంతమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, రక్షణ, ఆనందం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. మోకరించుదా మాట్లాడకుండా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో శిలువ మరణం ద్వారా లోకములో దైవరాజ్యమును స్థాపించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, క్రైస్తవ కథోలికులు మాత్రమే ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని భక్తితో విశ్వాసంతో స్వీకరించగలరు. మిగతా సంఘస్థులు మీ స్థలాల్లో మీరు అక్కడే ఉండి ప్రార్థించగలరు. దయచేసి అందరూ గమనించాలి. కథోలిక్ క్రైస్తవులు మాత్రమే ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. వేరే సంఘస్థులు మీ స్థలాల్లో ఉండి మీరు ప్రార్థించుకోగలరు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును కూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు రాజు దీవెనలు అందరిపై దిగి వచ్చేలాగా శిరము ఉంచి ప్రార్థించుదాము. ఈ క్రీస్తు రాజు ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మేము చేరబిలిచిన ఇహ పరముల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పుణితులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానం వెళ్ళి క్రీస్తు రాజు పాలనలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కూర్చోండి. ఒక్క 5 నిమిషములు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి వీరి కుటుంబముల కోసం ప్రార్థన చేయడం జరిగినది. వెంగయ్య వారి సత్యమైన కుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను క్రీస్తురాజు పేరిట వారి కోసం ప్రార్థన చేయబడినది. సగిలి బాలయ్య కస్ప కుటుంబంలో దేవాది దేవుడు వారికి చేసిన మేలుకు గాను ప్రార్థన చేయబడినది. సోమబాల కొండయ్య లక్ష్మీదేవి కుటుంబంలో కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలకు ప్రార్థన చేయబడి ఉన్నది. సోమ కిరణ్ స్వాతి వారి కుటుంబంలో కూడా దేవుడు చేసిన మేలుకు గాను పూజ చేయడం జరిగినది. మంకిన సుధీర్ శిరీష వారి కుటుంబంలో కూడా దేవుడు చేసిన మేలుకు గాను దివ్య బలి పూజలు ప్రార్థించడం జరిగినది. జమలమడుగు బాలమ్మ, జమలమడుగు ప్రసన్న, జమలమడుగు ప్రదీప్ వీరి కుటుంబంలో కూడా దేవుడు చేసిన మేలుకు గాను ప్రార్థన చేయడం జరిగినది. గొల్లపల్లి రమణయ్య, గొల్లపల్లి సురేష్, గొల్లపల్లి బాలనాగయ్య, కొండిపోగు నాగమ్మ, గొల్లపల్లి చిన్న రూతు వీరి కుటుంబంలో కూడా దేవుడు చేసిన మేలుకు గాను ఈనాటి దివ్య బలి పూజలు ప్రార్థించడం జరిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, విత్తనము వేయగానే అది భూమిలో మొలకెత్తడము అంత సులువు కాదు, దానికి కూడా సమయం పడుతూ ఉంది. అలాగే ఈరోజు ఇంత ఆలయాన్ని నిర్మించడానికి నాకు దేవుడు తోడు నీడగా ఉన్నాడు. ఎందుకనగా పోయిన సంవత్సరము 24 జూలై 8వ తారీఖున దీనికి శంకుస్థాపన జరిగినది. కాబట్టి 1.5 సంవత్సరం పట్టినది. దేవునికి తెలుసు నేను చేసిన కార్యాలు. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ చర్చి నిర్మాణము పూర్తయి ఉన్నది అని అనుకొని వెంటనే మన యొక్క మేత్రాణులు ఎమ్డి ప్రకాశం తండ్రి గారు మరియు మన యొక్క పిల్లిదాస్ పీఠాధిపతులను సంప్రదించడం జరిగినది. వారు కూడా వెంటనే అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది తండ్రి గారా అని చెప్పి వారి చెంత డేట్ కూడా తీసుకోవడం జరిగినది. అందుకే ఆ పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగినది. మొదటగా పెద్ద బిషప్ అయినటువంటి
ఎండి ప్రకాశం పీఠాధిపతులు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనగా వారి ప్రార్థనలు, వారి సహాయం కూడా నాకు అంది ఉన్నది. రెండవదిగా మన చిన్న పీఠాధిపతులు, పిలిదాస్ పీఠాధిపతులు, వీరు కూడా అడగగానే వస్తానయ్యా అని మాట ఇచ్చారు. వారు కూడా ఎంతో పనులు ఉన్నా కూడా ప్రేమ ఉంచి వారి మాటలలో కూడా మనకు తెలుస్తూ ఉంది. వారు కూడా నేను వస్తాను అని మాట ఇచ్చి గట్టిగా నాకు అభయం ఇచ్చారు. కాబట్టి అభయాన్ని నిలబెట్టుకున్న ఆ తండ్రి గారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా శంకుస్థాపన నుంచి జరిగినటువంటి పనులు దేనికి కర్త కర్మక్రియ మేషన్ అయినటువంటి నరసింహారావు గారు కూడా, వారు కూడా వెనక ఉండి తమ్ముడు నేను ఉన్నాను అని అభయాన్ని ఇచ్చాడు. నా కోరికలు చెప్పాను, తను కూడా నాకు అభయాన్ని ఇచ్చాడు. నేను నడిపిస్తాను, నువ్వు భయపడగాకు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని అభయం ఇచ్చాడు. కాబట్టి తనకు కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. దానికి తోడు బాలయ్య కూడా ఉన్నాడు. ఎందుకంటే తను కూడా ఆరోగ్యం బాగలేకపోయినా ఫాదర్ బాగలేదు అన్నాడు, అయినా కూడా దేవుడు ఉన్నాడు బాలయ్య అని చెప్పాను. బాలయ్య కూడా తన శక్తి సామర్థ్యములతో తోడుగా ఉండి మొదటి నుంచి తను కష్టపడ్డాడు, చివరి వరకు కూడా కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి రెండు కార్యాలు జరగాలి ఈరోజు. చిన్న కార్యం వల్ల అది కూడా జరగలేకపోయింది, కాబట్టి అది కూడా మేము తయారు చేస్తాము. కాబట్టి ప్రత్యేకించి బాలయ్యకు కూడా నా యొక్క ధన్యవాదములు. మరియు మొదటి నుంచి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. పేరు పేరున బాలయ్య కాదు, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేయి పడ్డది. చేయితో పాటు వారి శక్తి సామర్థ్యములతో ధన రూపంలో కూడా అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క బాధ నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ కుటుంబస్తులకు కానీ చెప్పగానే వారు కూడా వారి సహకారముతో వారికి తోచినంత నాకు అందించారు. కాబట్టి వాళ్ళ మేలు కూడా మరవకుండా నా యొక్క బంధువులు కానీ తోబట్టువులు కానీ చాలామంది ఉన్నారు, ఫాదర్లు కూడా సహాయం చేశారు. కాబట్టి వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అడగగానే మన యొక్క లైటింగ్ బయట కనబడుతూ ఉంది. మౌనేష్ని అడగాను, చర్చ్ అయిపోతూ ఉంది, మౌనేష్ మరి నువ్వు చేస్తావంటే మౌనేష్ కూడా ఫాదర్ భయపడగాకండి, నేను అనుకున్నది నేను చేస్తానని చెప్పాడు. దానికి రెట్టింపుగా చేశాడు. కాబట్టి మౌనేష్కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కొయర్ గ్రూపు కూడా కిరణ్ మరియు వారి యొక్క బృందము వారి పాటలతో ఈరోజు దివ్య బలి పూజలో కూడా చాలా చక్కగా పాటలు పాడి ఏక పూజను కూడా ప్రభు వైపు మరల్చినటువంటి వారి యొక్క గాయక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యూత్ లేకపోతే ఏ పని కూడా జరగదు. వాళ్ళు కూడా మొన్నటి నుంచి నిన్న ఈరోజు కూడా అందరూ పిల్లలు, ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వారికి అనగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ పని చెప్పినా కాదనకుండా మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళ సహాయం ఎంతో ఉన్నది ఇందులో. కాబట్టి పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏక చిన్న చిన్న వస్తువులు ఇచ్చారు, ఫొటోస్ కూడా ఇచ్చారు, కిటికీలు కూడా ఇచ్చారు. ఈ కిటికీలు మనకి గ్రామస్తులైనటువంటి జమ్మలమడుగు రమేష్ ఫాదర్ నాకంతా డబ్బు లేకపోయా, ఆ కిటికీలకి ఆగిపోయింది. డబ్బు లేకపోతే నాకు వెంటనే ఆలోచన వచ్చింది, రమేష్ కొంచెం కొరవ ఉన్నది, కొంచెం సహాయం చేస్తావంటే తను కూడా ఆలోచించాడు, తను కూడా సమయం తీసుకున్నాడు, మాట ఇచ్చాడు చేస్తానని. కాబట్టి దానికి ఎంతో ఖర్చు అయినది. కాబట్టి నన్ను ఆదుకున్నటువంటి ఆ యొక్క కుటుంబము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఈ యొక్క పూజలో ప్రత్యేకించి ఈ యొక్క పీఠాన్ని అలంకరించినటువంటి మన యొక్క ఉదయగిరి సిస్టర్స్, అలాగే
పిల్లలు కూడా చేశారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజ అయినంతరము కూడా మనందరికీ భోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రభు భోజనముగా స్వీకరించి ప్రార్థించాలి. అందరము బాగుండాలని కోరుకుందాము. అలాగే పిలవగానే ఇంతమంది ఫాదర్లు వచ్చారు. చాలామంది రావాలి కాకపోతే ఈరోజు ఆదివారం అయ్యున్నది, అయినా కూడా నా మీద ప్రేమ ఉంచి ఫాదర్లు చాలామంది వచ్చారు. వారికి ప్రత్యేకించి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ సుదర్శన్ కూడా దక్కిలి విచారణ ఎక్కడో ఉంది. దక్కిలి పాపం పోయిన సంవత్సరం 3 సంవత్సరాలు ఉదయగిరిలో పనిచేశాడు. వారికి నాకు చాలా అన్నదమ్ములాగా బంధుత్వం ఉన్నది. రా తమ్ముడు ఎప్పుడు వచ్చినా నా ఇంటికి వచ్చిపో, ఉండు, తిను అని చెప్పేవాడు. చాలా ప్రేమగా చూసుకున్నాడు. దానికి కూడా ప్రత్యేకించి ఫాదర్ సుదర్శన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఉచ్చారణకర్తలుగా ఉన్నటువంటి ఫాదర్ బాలరాజు వారు కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. కాబట్టి నేను అడగగానే స్కూల్ వ్యాన్ నాకు అరేంజ్ చేశాడు. కాబట్టి ఫాదర్ బాలరాజు మరియు తనకు అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఫాదర్ సాగర్ వారి ఇద్దరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఫాదర్ పీటర్ నెల్లూరు నుంచి వచ్చారు. తమ్ముడు నాకు కొంచెం కెమెరా కావాలి అంటే, అన్నా నేను ఉన్నాను వస్తానన్నాడు. అడిగిన వెంటనే అన్నా నేను వస్తానన్నాడు. పాపం తను కూడా నెల్లూరు నుంచి వచ్చాడు ప్రేమతో నా మీద. కాబట్టి ప్రత్యేకించి ఫాదర్ పీటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయము, తల్లి లీనా లోబో వారు గోవా నుంచే. ఆ తల్లి కూడా నాకు పరిచయం అయింది. అడగగానే సన్ ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ దేర్ విత్ యూ, డోంట్ వరీ, ఐ సపోర్ట్, నాకు తోచినంత నేను చేస్తాను అన్నది. అడగగానే తను కూడా భర్త లేడు అయినా కూడా తనకు వచ్చిన సంపాదనలో పిల్లలతో మాట్లాడుకొని నేను హెల్ప్ చేస్తాను అన్నది. చెప్పాను తల్లి ఇట్లా నాకు చర్చి ఓపెనింగ్ ఉంది రానగానే నెల ముందుకే చెప్పాను, టికెట్స్ కూడా బుక్ చేసి పంపించింది. కాబట్టి ప్రత్యేకంగా తల్లి లీనా లోబో గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండు విషయాలు. ఫాదర్ జయరాజు హైదరాబాద్ మేత్రాసనము వారు మా అమ్మకి తమ్ముడు. నేను చిన్నప్పటి నుండి 5 వరకు ఇంటికాడ చదువుకున్నాను, 7 వరకు చదువుకున్నాను. తరువాత హాస్టల్కి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి మా మామయ్య అంటే నాకు భయం. ఎందుకు ఒకసారి లే మావయ్య, పైకి లే మావయ్య. చూశారా ఎలా ఉన్నాడు? యెహోవా దేవులాగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యెహోవా దేవులాగా ఉన్నాడు. నన్ను చదివించింది, నన్ను చూసుకుంది నా మామయ్య. నాకు తండ్రి తర్వాత నా తండ్రి, నా తండ్రి తర్వాత నా తండ్రి. ఎక్కడ ఉన్నా ఏమి అడిగిన కాదనకుండా నాకు సహాయం చేసేవాడు. ఏది అవసరమో నువ్వు భయపడగాకు, నేను ఉన్నాను, ఏది కావాలో చెప్పు, ఫోన్ చేయగానే ఇది మామయ్య అంటే వెంటనే ఏదైనా సరే. చదువుకునే సమయంలో సెమినార్లో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడిని, సెలవులకు వచ్చినప్పుడు వస్తా అంటే రా అంటాడు. ఎందుకంటే నాన్న తర్వాత నాకు నాన్న మా మామయ్య. తన ఇన్స్పిరేషన్, వారు ఎలా నడిచారో అదే నేను కూడా గురువు కావాలి, ఫాదర్ కావాలి అనుకున్నా. కాబట్టి అదే మార్గంలో వెళ్ళాను. మా మామయ్య దారిలో నేను చూసుకొని నేను కూడా గురువు అవ్వాలని చెప్తే మామయ్యకి వెళ్ళు అన్నాడు. సో కాబట్టి అన్ని క్రెడిట్స్ గోస్ టు మా మామయ్య. ఎందుకంటే నాన్న తర్వాత మా నాన్న. ఇప్పటి వరకు ఏదైనా మా మామయ్యని ఏది అడిగినా కాదన్నాడు. కాబట్టి మా మామయ్య కూడా నాకు సహాయం చేశాడు. కాబట్టి ప్రత్యేకించి మా మామయ్యకి కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం.
మరొకసారి మన యొక్క గ్రామంలో అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబము మన మతము కాదు, కులము కాదు, అన్ని కులాలకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తాను. ఈ పండుగకు చాలా మంది వచ్చారు, చెప్పాను, నెల ముందే చెప్పాను. మీ బంధువులకు, తోబట్టువులకు, బంధుమిత్రాదులందరికీ కబురు పెట్టుకోండి, పలానా తేదీన మన ఆలయము తెరవబడుతూ ఉందనగానే అందరూ వారి యొక్క ఫోన్ల ద్వారా కబురు పెట్టారు. చాలా మంది వచ్చారు. సో కాబట్టి వచ్చిన బంధువులకు, తోబట్టువులకు, శ్రేయభిలాషులందరికీ కూడా, కొత్తపల్లి ఇంకా వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు చిన్న సన్మానం. తండ్రి గారా, మన పీఠాధిపతులు పిల్లిదాస్ పీఠాధిపతిని మన బాలయ్య, సైమన్, పెద్ద లక్ష్మయ్య, అమూలూరి వెంగయ్య, పెద్దలందరూ రావాలా, పెద్దలందరూ దయచేసి పెద్దలందరూ, అమలూరి రమణయ్య, జమలమడుగు చిన్న లక్ష్మయ్య, వ్యసనభోగి వెంకటయ్య, సుందర్రావు, అమలూరి సోమ వెంగయ్య అందరూ రండి దయచేసి, త్వరగా రండి. సోమ వెంకయ్య, జమలమడుగు